బ్రేకింగ్ న్యూస్ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. రాజకీయ ప్రకంపనలతో పాటు సినీ ప్రముఖులు ఇందులో ఉన్నారనే వార్త కలకలం సృష్టించింది. నిన్న హేమ ఆ పార్టీలో పాల్గొన్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ హేమ నేను హైదరాబాద్లో ఉన్నాను అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పుడు బెంగళూరు పోలీసులు ఫోటోగ్రాఫ్ని కూడా రిలీజ్ చేశారు. హేమ ఈ రేవ్ పార్టీలో ఉన్నారు అంటూ ఆ ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేశారు. నేషనల్ మీడియా ధృవీకరిస్తోంది హేమను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ ఇప్పుడు నేషనల్ మీడియా కూడా ధృవీకరిస్తోంది. కొంతమంది నటులు ఉన్నారు, 2 నటులు ఉన్నారు అంటూ సిపి కూడా చెప్పారు. 2 నటుల ఫోటోగ్రాఫ్స్ని కూడా రిలీజ్ చేశారు. అయితే 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అరెస్టులు మాత్రం సుమారు 8 మంది వరకు అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ను ప్రకటించారు. ఇప్పుడు నేషనల్ మీడియా ధృవీకరిస్తోంది రేవ్ పార్టీలో నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు అని నేషనల్ మీడియా కూడా ధృవీకరిస్తోంది. పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. నిన్న బెంగళూరులో రేవ్ పార్టీపై దాడి చేశారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీలో నిషేధిత డ్రగ్స్ను బెంగళూరు పోలీసులు సీజ్ చేశారు. 100 మందిని అరెస్ట్ చేశారు. వారి బ్లడ్ శాంపిల్స్ను పంపించారు. వారు బ్లడ్ శాంపిల్స్ను సేకరించారు. బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 17 MDMA పిల్స్ను పార్టీలో దాడి చేసిన పోలీసులు సీజ్ చేశారు. రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు కొన్ని నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. సంచలన విషయాలను బెంగళూరు సిపి బయటపెట్టారు. ఈ పార్టీలో కొంతమంది మోడల్స్తో పాటు నటులు కూడా ఉన్నారు అన్నారు. వారి ఫోటోగ్రాఫ్స్ను కూడా రిలీజ్ చేశారు. 2 నటుల ఫోటోగ్రాఫ్స్ను చూడొచ్చు. హేమ ముఖ్యంగా నిన్న తెలుగు నటి హేమకు సంబంధించి వార్తలు రాగానే ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ షేక్ అయింది. ఇంకెవరి పేర్లు వస్తాయోనని ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ షేక్ అయింది. ఒక దశలో శ్రీకాంత్ కూడా రియాక్ట్ అయ్యారు. నాలాగా పోలికలు ఉన్న వ్యక్తిని చూసి నేను అని చాలామంది అభిప్రాయపడ్డారు. నాకు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, నేను పార్టీలకు వెళ్ళను అని. సో ఎవరు కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోస్ ఎవరు కూడా ఇందులో లేరు అనే విషయం ధృవీకరించారు. కానీ 2 నటులు ఉన్నారు అంటూ పోలీసులు చెప్తున్నారు. అందులో ఒకరు నటి హేమ అని నేషనల్ మీడియా ధృవీకరిస్తోంది. బెంగళూరు పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు అంటూ నేషనల్ మీడియా చెప్తోంది. కొన్ని నిషేధిత డ్రగ్స్ను పోలీసులు ఇందులో స్వాధీనం చేసుకున్నారు. మరి ఆ మిగిలిన 100 మందిలో కూడా ఇంకెవరున్నారనే విషయంపై ఉత్కంఠ రేపుతోంది. నిన్న రేవ్ పార్టీపై దాడి జరిగిన తర్వాత నటి హేమ పేరు బయటకు రాగానే తెలుగు మీడియా నటి హేమకు ఫోన్ చేయడం మొదలుపెట్టింది. నటి హేమ తెలుగు మీడియా నుంచి ఫోన్స్ రావడంతో ఆమె ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆర్టీవీ కూడా నటి హేమకు ఫోన్ చేసింది. కానీ హేమ ఫోన్ అందుబాటులో లేదు, బిజీ వస్తూ ఉంది. హేమ ఫోన్ అందుబాటులో లేకపోవడంతో మరికొంతమందిని హేమకు చెందిన స్నేహితులను ఈ విషయంపై ఎంక్వైరీ చేసింది. ఈలోపే నటి హేమ ఒక వీడియోను రిలీజ్ చేశారు. నేను హైదరాబాద్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను, హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, అక్కడ చిల్ అవుతున్నాను అంటూ ప్రకృతిలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ నటి హేమ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత హేమ ఈ పార్టీలో లేరు కాబోలని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు ఒక ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేశారు. ఆ ఫోటోగ్రాఫ్ నటి హేమది. నటి హేమ నిన్న నేను బెంగళూరు రేవ్ పార్టీలో లేను, బెంగళూరులో లేను అంటూ వీడియోను రిలీజ్ చేసినప్పుడు ఏ డ్రెస్తో అయితే కనిపించారో పోలీసులు రిలీజ్ చేసిన నటి హేమ అదే డ్రెస్తో కనిపించడం ఈ అనుమానాలకి ఆజ్యం పోసింది. ధృవీకరించినట్టే అయింది నటి హేమ అక్కడ ఉన్నారు అంటూ. నిన్న నటి హేమ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మరో వీడియోను రిలీజ్ చేయలేదు, మరి అందుబాటులో కూడా రాలేదు. దీంతో పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు నేషనల్ మీడియా ఆ వార్తలను ధృవీకరిస్తోంది. నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న నటి హేమ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ.
సో నటి హేమ రిలీజ్ చేసిన వీడియోని చూసాం. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఆమె, నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చిరునవ్వుతో చెప్పారు. అందరికీ కూడా ఇలా అభివాదం చేస్తూ ముద్దిస్తూ చెప్పారు, నేను చిల్ అవుతున్నాను, హైదరాబాద్లో ఉన్నాను, నేను బెంగళూరులో లేను, పార్టీకి నాకు సంబంధం లేదు, వరుసగా నాకు కాల్స్ వస్తున్నాయి అంటూ ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత నటి హేమ ఫోన్ కూడా అందుబాటులో లేదు, నటి హేమ మరో వీడియోని రిలీజ్ చేయలేదు. కట్ చేస్తే నటి హేమ ఫోటోగ్రాఫ్ను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఈ పార్టీలో 2 నటులను అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు నేషనల్ మీడియా వార్తలను ప్రసారం చేస్తోంది, ధృవీకరిస్తోంది నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ. సిపి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. బెంగళూరు సిపి ఏం మాట్లాడారో చూద్దాం. May Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmhouse on the outskirts of Bangalore City, somewhere in Electronic City area, and they have found nearly about 100 persons indulging in a party, and on detailed search, several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City Police Station and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA crystals and hydroganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that the place where the event was held, the farmhouse, that belongs to Hebgodi Police Station limits of Bangalore Rural District. Accordingly, the case has been transferred to Hebgodi Police Station. How many people attended the event? Nearly about 100 people were there. Are you collecting the blood samples? We have already collected the blood samples and we are awaiting the result of the blood sample result. Many were from the outside and some were locals also who were involved in the party. Were there any high-profile people like elected representatives? There were no elected representatives. Actors? One actress is said to be there. ಮತ್ತೆ ಯಾರಿದ್ರಪ್ಪ ನೀನೇ ಹೇಳು. ಒಬ್ಬರೇ ಅಲ್ಲನಪ್ಪ ಆಕ್ಟ್ರೆಸ್ ಗೊತ್ತಿಲ್ಲಪ್ಪ, ನನಗೇನು ಗೊತ್ತು. పోలీసులు కూడా ధృవీకరించారు. నటి హేమ నిన్నటి నుంచి కూడా అందుబాటులోకి రాలేదు. వీడియో రిలీజ్ చేసిన తర్వాత రేవ్ పార్టీ జరుగుతున్నప్పుడు నటి హేమ అక్కడే ఉన్నారు. ఆ వీడియోని తప్పుదారి పట్టించడానికే రిలీజ్ చేశారు. తను అక్కడ లేను అని చెప్పడానికే ఆ వీడియోను రిలీజ్ చేశారు. కానీ నటి హేమ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.